పచ్చి చింతకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ చింతకాయ తొక్కు ఎలా చేయాలో కూడా కింద వీడియోని యాడ్ చేశాను, చూసేయండి. ఇంకా ఈ పచ్చడి కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, కరివేపాకు, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి వేసి సిమ్లోనే ఇలా బాగా ఎర్రగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం చింతకాయ తొక్కును వేసుకుని జస్ట్ ఒక 30 సెకండ్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి వేయించుకున్న పప్పులు, సాల్ట్ వేసి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాక చింతకాయ తొక్కును కూడా వేసి కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. మీరు రోట్లో నూరేటట్టయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడికి లాస్ట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి కలిపేసుకుంటే చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే తిరగబాతు కూడా వేసుకోవచ్చు. సబ్స్క్రైబ్.